నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కూకట్పల్లిలోని ఓయో రూముల్లో గలీజ్ దందాలు నిర్వహిస్తున్నారండి. అయి ఆ గలీజు దందాను పక్కా సమాచారంతో తెలుసుకున్న పోలీసులు కూకట్పల్లిలోని పలు ఓయో రూముల మీద అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. అసంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో ఈ రైడ్ చేపట్టగా సుమారు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 12 మంది కూడా ఓయో రూముల్లో చదువుకుండే పిల్లల లెక్క ఉన్నారు. వాళ్ళు ఈ గలీజ్ దందా ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, చదువుకుండే పిల్లలు డబ్బులు కాసిపడి అలా చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. మరి చేసేవాళ్ళు తప్ప, చేయించేవాళ్ళు తప్ప, లేదు ఇష్టపడి వచ్చారా అనేది ఆ ఓయో రూముల్లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమంది ఇష్టంతోనే వస్తారు, కొంతమంది డబ్బుకు ఆశపడి ఈ వృత్తిలో చేస్తున్నారనేది కూడా సమాచారం. అయితే ఈ కూకట్పల్లిలోని పలు ఓయో హోటల్స్పై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారండి. ఇది కూకట్పల్లి పరిధిలోని వైశాఖ్ కాటేజ్, ప్యారడైజ్ వంటి ఓయో హోటల్స్లో కూడా రైడ్ చేశారు. ఈ దాడుల్లో అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 11 నుంచి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీస్ విచారణలో తేలిందండి. ఈ కూకట్పల్లి దండా చూసుకుంటే పోతే ఇది మొత్తానికి అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లో ఉండే ఓయో హోటల్స్ మీద దాడులు నిర్వహించడం జరిగిందండి. ఈ గలీజ్ దందా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లో ఉన్న ఓయో హోటళ్లపై పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో గుట్టు రట్టయింది. హోటల్ ముసుగులో అనైతిక కార్యకలాపాలు సాగుతున్నాయనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులు అసంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వెంటనే తగ చర్యలు కూడా తీసుకున్నారండి. ఇది వచ్చి కూకట్పల్లి ఓయో హోటల్స్, అట్లాగే ఓయో ఫ్లాగ్షిప్, ఇది అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లో ఉన్నాయంటే ఈ ఓయో హోటల్స్. ఎందుకంటే కూకట్పల్లి అంటేనే రద్దీ, హైదరాబాద్ అంటేనే ఇప్పుడు కూకట్పల్లి లెక్క అయిపోయింది. ఎందుకంటే కూకట్పల్లిలో బిజినెస్ పరంగా కావచ్చు రద్దీ ఎక్కువ ఉంటుంది. అట్లా తాడా ఓయో రూముల్లో కూడా మంచి బిజినెస్ నడుస్తూ ఉంటుంది. కొంతమంది అవసరాలకు ఓయో రూములకి వెళ్తూ ఉంటే, కొంతమంది ఇలా గలీజ్ దందా చేయడానికి కూడా ఓయో రూములకి వెళ్తూ ఉన్నారు. మరి ఓయో రూముల్లో ఇట్లాంటి గలీజ్ దందా జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేయడం జరిగిందండి. 12 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ తనిఖీలో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తీసుకొని విచారణ ప్రారంభించారు. 3 యువతులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. నిందితుల వద్ద నుంచి 7 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం ద్వారా తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడైన హోటల్ యజమాని ప్రస్తుతం పరారులో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు జరిగితే వెంటనే పోలీసులు సమాచారం అందించాలనేది కూడా కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఈ హోటల్లో కాండం ప్యాకెట్లు అట్లా అన్నీ కూడా దొరికినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ కూకట్పల్లి వ్యవహారంలో ఈ ఓయో హోటల్లో జరుగుతున్న గలీజు దందాపై పోలీసులు పక్కా సమాచారంతో దీన్ని చేయడం జరిగింది. కూకట్పల్లి ఓయోలపై పోలీసులు దాడులు చేయడం, అక్కడ 12 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఓయో రూముల్లో వీళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారనేది కూడా తెలిసి పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఈ కూకట్పల్లి ఓయో హోటల్లో వ్యభిచారం బాగా నడుస్తుందన్న పక్కా సమాచారంతో ఈ రైడ్ చేయడం కూడా జరిగిందండి. కూకట్పల్లిలోని ఓయో హోటల్పై పోలీసులు దాడులు కూడా నిర్వహించి 12 మందిని అరెస్టు చేయడం జరిగింది.
ఓయేలో గలీజు పనులు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అయినారు మహిళలు. కాబట్టి ఈ పరిస్థితి ఏమిరంటే కొంతమంది ఓయోలోని ఇవన్నీ బంద్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కూకటపల్లి ఓయో హోటల్‌పై పోలీసులు రైడ్స్ 12 మంది అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం. ఆ 12 మందిలో ముగ్గురిని మటుకు రెస్ట్ హోమ్‌కు పంపించినట్టు తెలుస్తుంది. మళ్ళీ వీళ్ళందరూ కూడా చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు దాడి చేయడం కూడా జరిగింది. మరి కూకటపల్లిలో పోలీసులు దాడి చేయడం పక్కా సమాచారం అనేది కూడా తెలిసింది. ఎందుకంటే ఈ ఓయూలో గలీజు పనులు చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కడం కూడా జరిగింది. ఏమిరంటే చదువుకుంటే యువతలు కూడా ఉన్నట్టు ఎంతోమంది భావిత కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం కూడా ఓయే రూమ్లో పోయినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఓయే రూముల్లో గలీజ్ దందా చేయడం చట్ట విరుద్ధం. కాబట్టి దీని మీద పోలీసులు గుర్తించి దీని తగిన చర్యలు కూడా తీసుకున్నట్టు మనకు తెలిసిందండి. ఈ ఓయే రూమ్లో మొత్తము 12 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఓయే రూములో ఈ గలీజ్ దందా మనం చూసుకుంటా పోతే చాలా గలీజు పనులు నడుస్తాయని పోలీసులు గమనించి దాన్ని రైడ్ చేయడం కూడా జరిగిందండి. ఈ ఓయే రూముల్లో ఈ రచ్చ అనేది గలీజుగా ఉంది. ప్లస్ ఈ 12 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లో 2 ఓయో హోటళ్లపై ఆగస్టు 18న పోలీసులు మెరుపు దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 3 యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 7 స్మార్ట్ ఫోన్లు, కాండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని పరారయ్యాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారండి. ఈ గలీజు దందాపై కూకటపల్లి ఓయో హోటల్లో జరిగిన ఈ గలీజు దందాపై పోలీసులు మెరుపులు దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. ఇది పక్కా సమాచారంతో అక్కడ వ్యభిచారం నడుస్తుందని పక్కా సమాచారంతో ఓయో ఈ ఓయో రూముల మీద కూకటపల్లిలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లోని 2 ఓయో హోటళ్లపై ఈ పక్కా సమాచారంతో అక్కడ వ్యభిచారం చేస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్ట్ చేసినట్లు 12 మందిని అరెస్ట్ చేసినట్లు కూడా వెల్లడించారు. 3 యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 7 స్మార్ట్ ఫోన్లు, కాండోమ్ ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని పరారయ్యాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.